శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి గడిచిన ఏప్రిల్ మాసం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు కాపాడాడు. ప్రియులారా, ఎన్నో శోధనలు మనకు కలిగి ఉండవచ్చు, ఎన్నో రోగములు మనల్ని అంటుకొని ఉండవచ్చు, శత్రువుల భయాందోళనలు మన మీదకి రావచ్చు, నిందల అవమానాలు కూడా మన మీదకి ఎన్నో వచ్చి ఉండవచ్చు. వాటన్నిటిలో నుండి కూడా దేవుడు నేనున్నానని అభయమిస్తూ ఆయన కృపను నిండుగా మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, అందుకే ఏప్రిల్ మాసంలో జరిగినటువంటి సమస్త కీడు కష్టం నుండి శోధన నుండి దేవుడు తప్పించి సజీవులంగా ఉంచి మే మాసంలోనికి అడుగుపెట్టి కృపనిచ్చాడు. ప్రియులారా, అందుకే మనం అందరం కూడా సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుమో, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మే మాసానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాట దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు సన్నిధిని మన హృదయాన్ని కుమ్మరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించుదుముగాక. నిర్గమకాండం 16వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుంటే, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. దేవుడు దీవెనల వర్షమును కురిపించుటకై ప్రభు సన్నిధిని మీ హృదయమును కుమ్మరించండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించటం వలన దేవుడు ఆయన దీవెనల వర్షమును మన మీద కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనం చదువుకున్న మాట ప్రకారం ఆకాశము నుండి దేవుడు తన ప్రజల కొరకు ఆహారమును కురిపించెను, వర్షం వలె మంచు వలె కురిపించనని వ్రాయబడి. అనగా కురిపించుటలో వర్షం కురిస్తే మనకెంత సమృద్ధిగా ఆ జలము తడుపుతూ ఉన్నదో, దేవుని యొక్క ఆశీర్వాదములు దీవెనలు కూడా మనల్ని అలాగ తృప్తిపరుస్తూ ఉన్నాయి. ప్రియులారా, అందుకే దేవుడు ఆకాశం నుండి ఆహారమును కురిపించినప్పుడు 6 లక్షల మంది సంతోషంగా భుజించినట్లు వ్రాయబడి ఉన్నది. కొరత లేని వారుగా, పంట పండించకుండా, విత్తనం వేయకుండా, కష్టపడకుండా కానీ వారు సమృద్ధిగా ఫలం పొందినట్టు వ్రాయబడి. అలాగే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. అతడు ఇలాగు ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవుని యొక్క అగ్ని కూడా ఆకాశము నుండి దిగి భక్తుడైనటువంటి ఏలియా ప్రార్థన ఆలకించి అక్కడేమో ఆహారాన్ని కురిపిస్తున్నాడు, ఇక్కడేమో అగ్నిని కురిపిస్తూ ఉన్నాడు. అనగా మనం ఆహారం కోరితే ఆహారం ఇస్తూ ఉన్నాడు, అగ్నిని కోరితే అగ్నిని కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనం ఏ ప్రార్థన దేవుని సన్నిధిలో అడుక్కుంటూ ఉన్నాం, ఆ ప్రార్థన దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అక్కడ శత్రువులను అణచివేయటకై ఏలియా ఎదుట ఉన్నటువంటి బయలు ప్రవక్తలందరూ సిగ్గుపడినట్లుగా దేవుడు అక్కడ ఘనకార్యం చేసి చూపించాడు. ప్రియులారా, ఏలియా వలె నీకు కూడా శత్రువులు ఉన్నారేమో, శత్రువులందరినీ కూడా దేవుడు అణచివేస్తూ ఉన్నాడు. నీ పాదముల కింద శత్రువులను దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అక్కడ ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, ఇక్కడ ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడ్డలమైన మనం దీవెనలు, ఆశీర్వాదాలు మన చేతిలోనే ఉన్నాయి. ప్రియులారా,
దీవెన మన దగ్గరే ఉంది. దేవుణ్ణి అడుక్కుంటే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి. మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించడం వలన దేవుని దగ్గర నుండి ఆశీర్వచనములు, దీవెన వర్షములు మన మీద దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 37వ వచనం చదువుకుంటే, నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడున ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదువని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తుడైనటువంటి గిద్యోను దేవునితో ఒక సూచన అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, నీవే ఇశ్రాయేలులను రక్షించువాడవు, జయమిచ్చేవాడవు, పోరాడేవాడవు, వీరుడవు, శూరుడవు నీవే అని దేవుడు ఆయన్ని మెచ్చుకుంటా ఉంటే నేనెక్కడ సహాయం చేస్తానయ్యా, నా వల్ల ఏమవుతుంది అని అంటూ ఆయన ఈ చక్కని మాట అంటూ అని ఏమనంటే, ఒకవేళ నిజముగా నా వలనే నీ ప్రజలకు రక్షణ అయితే ఈరోజు నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఆకాశం నుండి మంచు కురిసి ఇక్కడ నేను పెట్టినటువంటి ఈ గొర్రె బొచ్చు మాత్రమే తడవాలి, నేలంతా ఆరి ఉండాలని సూచన అడుగుతాం. నిశ్చయముగా ఆయన అడిగినట్టుగానే దేవుడు నేలంతా ఆరి ఉండగా గొర్రెబొచ్చు మాత్రమే మంచుతో తడిసి ముద్దయినట్టుగా వ్రాయబడింది. అలాగే మరలా ఒక సూచన నేను అడుగుతాను. నేలంతా తేమతో ఉండాలి, గొర్రెబొచ్చు అంతా పొడిగా ఉండాలని మరలా గిద్యోను దేవుణ్ణి సూచన అడుగుతున్నాడు. దేవుణ్ణి ఆయన అడిగినట్లుగానే నేలంతా ఆరి ఉండగా గొర్రెబొచ్చు తడిసి ఉన్నది. మరలా రెండవసారి నేలంతా మంచుతో కప్పబడి ఉండగా గొర్రెబొచ్చు మాత్రమే ఆరి ఉన్నట్టుగా దేవుడు సూచన చూపించాడు. నీ వలనే నేను ఘనకార్యం చేయబోతున్నాను, నేను నిన్ను వాడుకోబోతున్నాను, నువ్వు బలాఢ్యుడవై ఇశ్రాయేలులకు ఘన విజయాన్ని ఇవ్వబోతున్నావని తెలియజేయటకు దేవుడు ఈ సూచన చూపిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి సూచనలు ఎన్నో చూపిస్తాడు. ప్రియులారా, నిన్ను రక్షించుకున్నది, నిన్ను సంఘంలో ఒక పాత్రగా ఉంచుకున్నది, ప్రార్థించే పాత్రగా, ప్రకటించే పాత్రగా, పాడే పాత్రగా, పరిచర్య చేసే పాత్రగా దేవుడు ఉంచుకున్నది నీ మూలముగా దేవుడు రక్షణ కార్యం, ఘనకార్యం, శ్రేష్టమైన కార్యం చేయడానికి ప్రియులారా. అందుకే గిద్యోను వాడుకున్నట్టుగా గిద్యోను ఇశ్రాయేలులకు గొప్ప సూచనగా, రక్షణ కలుగ చేయవాడుగా, బలాఢ్యుడిగా ఉన్నట్టుగా నిన్ను కూడా దేవుడు బలాఢ్యునిగా చేయబోతున్నాడు, బలాఢ్యురాలుగా దేవుడు చేయబోతున్నాడు. అందుకే నిన్ను ఎన్నుకున్నాడు, అందుకే నీ ద్వారా దేవుడు ఘనకార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మనం ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిస్తే అక్కడ భక్తులకు ఆహారాన్ని కురిపించిన దేవుడు, భక్తులు ప్రార్థన చేస్తే అగ్నిని కురిపించిన దేవుడు, భక్తులు ప్రార్థన చేస్తే వర్షాన్ని కురిపించిన దేవుడు, భక్తులు ప్రార్థన చేస్తే మంచును కురిపించిన దేవుడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరిని కూడా మన ప్రార్థనలన్నీ కూడా అంగీకరించి ఆశీర్వదించాలని ఈ మే మాసంలో దేవుడు ఆయన చిత్తాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, చివరి మాట చదువుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు ఇస్తున్నటువంటి దీవెనల వర్షాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. ఏం చేస్తానంటున్నాడు? విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎక్కడి నుండి? ఆకాశపు వాక్యను విప్పి కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి మీద ఈ మే మాసములో దీవెనల వర్షాన్ని దేవుడు కుమ్మరించబోతాడు. సమస్త కీడును, కష్టాన్ని, దరిద్రతను, రోగమును, నిందలను, అవమానాలను, అశాంతిని, అలజడిని, కర్రువును, కష్టాన్ని సమస్తమును కూడా దేవుడు తోలివేసి ఒక శుభకరమైనటువంటి ఆనవాలను దేవుడు ఇవ్వబోతాడు. అలాగే విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్లో దీవెనల వర్షాన్ని దేవుడు కుమ్మరించబోతాడు. అలాగే వివాహ విషయంలో, సంతానములు, అలాగున ఆరోగ్య విషయంలో, అన్ని విషయంలో కంటికి కనబడిని, చెవి కనబడిని, హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదపు వర్షమును నీ మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఆకాశపు వాకిలి నీకోసం విప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు ఆయన దీవెనల వర్షాన్ని నీ మీద కుమ్మరించినప్పుడు క్రొత్త వ్యక్తులను దేవుడు నీకు పరిచయం చేయబోతున్నాడు. క్రొత్త వ్యక్తులు నీ ఇంట్లో అడుగుపెట్టబోతున్నారు.
నీకు సంతానం ద్వారా క్రొత్త వ్యక్తులను నీ ఇంటిలోనికి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆ వ్యక్తుల వలన ప్రత్యేకమైనటువంటి దీవెన, ఆశీర్వాదములు, ఆదరణను పొందబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ మే మాసంలో దేవుడు నీ జీవితంలో ఘనకార్యములు, శుభకార్యములు, శ్రేష్టమైన కార్యములు, కంటికి కనబడిన, చెవికి కనబడిన, హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదములు దేవునికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడు సెలవిచ్చినట్టుగా దేవుని సన్నిధిలో దీవెనల వర్షం నీ మీద కుమ్మరించబోతున్నాడు గనక నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం వలన ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అలాగున దేవుని సన్నిధిలో చేరినటువంటి మీరందరూ కూడా దీవించబడుదురుగాక. దీవెనల వర్షాన్ని మీరు అనుభవించుదురుగాక. భక్తుల ప్రార్థనలు ఆలకించిన దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకించి మహత్తరమైన ఆయన కృపను నువ్వు అనుభవించదువుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆయన కృపను మెండుగా నిండుగా కుమ్మరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. గడిచిన తండ్రి ఏప్రిల్ మాసం అంతా మీరు ఎక్కల నీళ్ళు మమ్మల్ని అందరినీ కాపాడారు. శుభకరమైన శ్రేష్టమైనటువంటి మే మాసమును మీ కృపలో మాకు అనుగ్రహించారు. దీవెనల వర్షాన్ని కుమ్మరించేటువంటి మాసముగా మీరు మాకు ఉంచారు. కోట్లాది వందనములు తండ్రి. భక్తుల జీవితాల్లో ప్రార్థనలు ఆలకించినట్టుగా మా ప్రార్థనలు కూడా మీరు ఆలకించబోతున్నందుకు స్తోత్రాలు. భక్తులైనటువంటి మోషే ప్రార్థన ఆలకించి మన్నాను కురిపించిన దేవుడు, భక్తులైనటువంటి ఏలియా ప్రార్థన ఆలకించి ఆకాశం నుండి తండ్రి అగ్నిని, వర్షమును కురిపించిన దేవుడు, గిద్యోను ప్రార్థన ఆలకించి మంచును కురిపించిన దేవుడు, భక్తుల ప్రార్థనలు మీరు ఆలకించి తండ్రి ఆయన మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆకాశపు వాక్యను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వినబడులందరి జీవితాల్లో నా తండ్రి అద్భుతములు జరిగించి దీవెనలు కుమ్మరించి మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డల్ని మీరు నింపబోతున్నందుకు స్తుతిస్తున్నాను. నా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తుతిస్తూ ఉన్నాను తండ్రి మీరిచ్చిన మాట ప్రకారం మీ బిడ్డలందరినీ దేవా నూతన శక్తితో, బలముతో, ప్రభావంతో నింపుతూ అలాగే మీ పరిశుద్ధాత్మ అను వరమును మీరు కుమ్మరించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ దిన దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధి ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేల్చాం. వారి ప్రయాణాల్లో రాకపోకల్లో తోడించమని తండ్రి ఈ మాసం అంతా కూడా మీ బిడ్డలకు దీవెనకరంగా ఉంచినందుకే, ఎగ్జామ్స్లో కృపనిచ్చినందుకే, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు ఆనవాళ్ళు మీరు కనపరిచినందుకై, శుభం క్షేమం దయచేసినందుకై, తల ఎత్తుకుని కృపనిచ్చినందుకై నా తని నిజముగా నా దేవుడు నన్ను దీవించాడని సంతోషంగా మీ నామాన్ని మహింపరిచినట్లు ఘనకార్యం జరిగించినందుకై స్తుతిస్తూ యవన బిడ్డల వివాహాలు సెటిల్ చేసినందుకు ఆయన మీ బిడ్డలకు తండ్రి చక్కటి భార్యలను, చక్కటి భర్తలను సిద్ధపరిచినందుకై, సంతానం లేక ఎదురు చూస్తున్న బిడ్డలందరి గర్భాలు తెరచినందుకై, చక్కటి కుమారులను, కుమార్తెలు ఇచ్చినందుకై, వారి దుఃఖదినలు సమాప్తము చేసినందుకై స్తుతులు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.